హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ అమ్ము పవర్ 2829 యూట్యూబ్ ఛానల్. నేను 6 నుంచి 12 నెలల పిల్లలకి ఉగ్గు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. నేను ఉగ్గు తయారీకి 3 గ్లాసుల బియ్యము, నేను 2 గ్లాసుల మినపప్పు తీసుకుంటున్నాను. ఈ మినపప్పుని గిన్నెలో వేసుకొని వేయించుకోవాలి. కొంచెం కలర్ కూడా మారాలండి. మనకి కలర్ కొంచెం గోల్డ్ కలర్ వచ్చేటట్టు వేయించుకోవాలి. మనకు మినపప్పు కలర్ అనేది ఇలా రావాలండి. ఇలా వచ్చేటట్టు వేయించుకోవాలి. వేయించుకొని ఈ పప్పుని పక్కన పెట్టేసుకోవాలి. పప్పు వేగుతున్నప్పుడు ఇట్లా గంటలా కలుపుతూ ఉండాలండి. మనం స్టవ్ కూడా హైలో పెట్టొద్దు, మీడియంలో స్టవ్ పెట్టుకొని మనము వేయించుకోవాలి. అన్ని పప్పులను ఇట్లా వేయించుకోవాలి. ఈ పప్పు ఇప్పుడు వేగాయండి. ఇప్పుడు ఈ పప్పును ఒక బౌల్లో తీసుకుందాం. ఇప్పుడు పల్లీలండి అన్ని 2 కప్పులు ఇలా వేయించుకోవాలి. అన్ని పప్పు ధాన్యాలు అనేవి 2 కప్స్ వేసుకొని వేయించుకోవాలి. ఇక్కడ నేను రైస్ అనేది 3 గ్లాస్ తీసుకున్నానండి. మిగతా పప్పులని 2 గ్లాస్ తీసుకున్నాను. దానివల్ల పిల్లలకి రైస్ ఎక్కువ వేయడం వల్ల ఏంటంటే కొంచెం చిక్కగా వస్తుంది. ఉగ్గు తయారు చేసేటప్పుడు పిల్లలు కూడా కొంచెం ఎంతో ఇష్టంగా తింటారు. అందుకోసం నేను 3 గ్లాస్ రైస్ తీసుకున్నానండి. 1 స్పూన్ వాము, జీలకర్ర కూడా ఇట్లా వేసుకుని వేయించుకోవాలండి. ఇవి వేయడం వల్ల ఏంటంటే పిల్లలకి డైజెషన్స్ అవుతుంది. మంచిగా తిన్న కూడా ఫ్రీగా డైజెషన్ అనేది అయిపోతుంది పిల్లలకి. అందువల్ల వాము, జీలకర్ర కూడా వేయాలి. నేను ఉగ్గు తయారీకి బియ్యం, పెసరపప్పు, పల్లీలు, కందిపప్పు, ఇప్పుడు ఇవి చల్లగా అయినాయండి. వీటిని మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మెత్తగా పట్టేసుకోవాలండి. ఉగ్గుని చూడండి ఎంత మెత్తగా వచ్చిందో. వీటిని కొంచెం చల్లారనివి, ఎందుకంటే మనం మిక్సీలో వేసినాం కదా, అందుకోసమే కాసేపు బయట ఇట్లా చల్లారనివ్వాలి. మిక్సీ పట్టడం వల్ల పిండి అనేది కొంచెం వేడిగా ఉంటుంది మనకు. ఇది చల్లారిన తర్వాత ఏదైనా డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకోవాలి. పిల్లలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు 2 to 3 స్పూన్స్ ఎప్పటికప్పుడు వేడిగా